ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ ఓడిఐ. ఫైనల్గా న్యూజిలాండ్ వచ్చేసి 8 మ్యాచ్ల తర్వాత ఇండియాపై గెలిచారు. 2017 నుంచి ఇప్పటి వరకు న్యూజిలాండ్ వచ్చేసి ఇండియాపై ఒక వన్డే గెలలేదు. అది వచ్చేసి ఈ మ్యాచ్తో తీరింది వాళ్ళకి. మెయిన్గా ఈ మ్యాచ్ ఏంటంటే న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో క్రికెట్ ప్రివ్యూ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. మెయిన్గా ఫస్ట్ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు కాబట్టి ఈ మ్యాచ్లో అయితే అతను లేడు. అతని ప్లేస్లో నితీష్ రెడ్డి వచ్చాడు. మొదటిగా ఇండియా బ్యాటింగ్ చేయడానికి వచ్చారు రోహిత్ శర్మ, అలానే గిల్. రోహిత్ శర్మ, గిల్ ఒకవైపు మెల్లిగా డిఫెన్సివ్ ఆడారు ఫస్ట్ 5 ఓవర్స్. దాని నెక్స్ట్ గిల్ వచ్చేసి అగ్రెసివ్గా షార్ట్ స్కోర్ చేయడం చేశాడు. దీంతో ఇండియా వచ్చేసి 10 ఓవర్లకి 50 పరుగులు చేశారు. రోహిత్ శర్మకి మంచి స్టార్ట్ వచ్చినా ఉపయోగించుకోలేకపోయాడు. కిందటి మ్యాచ్ కూడా మంచి స్టార్ట్ వచ్చింది కానీ పెద్ద స్కోర్ కన్వర్ట్ చేయలేకపోయాడు. ఈ మ్యాచ్ కూడా అలానే ఒక షార్ట్ బాల్ని షార్ట్ కొట్ ట్రై చేసి అవుట్ అయి వెనుదిరిగాడు 24 పరుగులు చేసి. నెక్స్ట్ కోహ్లీ అలానే గిల్ కూడా బాగా ఆడారు కానీ గిల్ వచ్చేసి మళ్ళీ 50 పూర్తి చేసి ఇతను కూడా పెద్ద స్కోర్ చేయకుండానే వెనుదిరిగాడు. నెక్స్ట్ వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా వెంటనే అవుట్ అయ్యాడు క్లార్క్ బౌలింగ్కి. దీంతో ఇండియా వచ్చేసి ఒకానొక టైంలో 115కి 4 వికెట్లు కోల్పోయారు. ఈ టైంలో జడేజా, కేఎల్ రాహుల్ వచ్చేసి ఇన్నింగ్స్ని చక్కదిద్దారు, డిఫెన్స్గా ఆడారు. ఒకానొక టైంలో న్యూజిలాండ్ బౌలర్స్ని అటాక్ చేయలేకపోయారు, డిఫెన్స్ 3కి వెళ్ళిపోయారు. మెయిన్గా ఆ స్పిన్నర్స్ వచ్చేసి అసలు ఎలా చేశారంటే బాల్ని టచ్ చేయకపోయినలాగా ఆడారు. మన వాళ్ళు అడ్డుకొని టెస్ట్ మ్యాచ్ లాగా ఆడారు స్పిన్నర్స్. ఈ మ్యాచ్లో అయితే న్యూజిలాండ్కి మంచి బౌలింగ్ వేసినట్టే అని. మెయిన్గా బ్రేస్వాల్ వచ్చేసి 10 ఓవర్లకి 32 పరుగులు ఇచ్చాడు. దీంతో ఇండియా వచ్చేసి 50 ఓవర్లకి 284 పరుగులు చేశారు. మెయిన్గా ఈ ఇన్నింగ్స్లో వచ్చేసి మన కేఎల్ రాహుల్ వచ్చేసి లాస్ట్ వరకు ఉండేసి ఈ స్కోర్ని రప్పించాడు. కేఎల్ రాహుల్ అయితే ఈ ఇన్నింగ్స్లో 8వ సెంచరీ చేశాడు. మెయిన్గా న్యూజిలాండ్ బౌలర్స్ తుక్కు క్లార్క్ వచ్చేసి 3 వికెట్లు తీసుకున్నాడు. నెక్స్ట్ చేజింగ్కి దిగిన న్యూజిలాండ్ వచ్చేసి 287 పరుగుల లక్ష్యంతో దిగిన న్యూజిలాండ్ని ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయ్యారు తక్కువ స్కోర్కి అని. నెక్స్ట్ వచ్చిన డానియల్ మిచెల్ అలానే యంగ్ వచ్చేసి ఇండియన్ బౌలర్స్ని ఒక ఆట ఆడుకున్నారు. వీళ్ళిద్దరు వచ్చేసి వికెట్ పడే టైంకి 165 పరుగులు పార్ట్నర్షిప్ చేశారు. దీంతో మ్యాచ్ అనేది అప్పటికి చేజారిపోయింది. మెయిన్గా మిచిల్ వచ్చేసి మన ఇండియా పైన 3 సెంచరీలు కొట్టాడు 10 ఇన్నింగ్స్లోనే. అలానే ఒకవైపు యంగ్ కూడా బాగా ఆడాడు, 87 పరుగులు చేసి వెనుదిరిగాడు. దాని నెక్స్ట్ వచ్చిన గెన్ ఫిలిప్స్ చాలా స్పీడ్గా ఆడేసి ఈ మ్యాచ్ని ముగించారు. దీంతో మిచిల్ వచ్చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. మెయిన్గా ఈ మ్యాచ్లో ఏంటంటే కుల్దీప్ యాదవ్ వచ్చేసి దారుణంగా ఫెయిల్ అయ్యాడు, అలానే జడేజా కూడా. అలా స్పిన్నర్స్ వచ్చేసి బాగా వేస్తే మన స్పిన్నర్స్ నైట్ టైం డ్యూ వల్ల వేయలేకపోయారేమో కానీ మన బౌలింగ్ అయితే పూర్ పెర్ఫార్మెన్స్. దీంతో సిరీస్ అనేది 1-1 సమానమైంది. 3వ వన్డే వచ్చేసి ఆదివారం జరుగుతుంది. ఆ రోజు ఎవరు గెలుస్తారో మరి నెక్స్ట్ ప్రివ్యూ వీడియోలో మనం మాట్లాడుకుందాం.